ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు అనేవారు ఉంటారు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన క్యారెక్టర్ ఉంటుంది. చెడు వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడుగా ప్రవర్తిస్తాం. మంచి వారితో స్నేహం చేస్తే మంచిగా ప్రవర్తిస్తాం. ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు చాలానే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అలాంటి బైబిల్ గ్రంథంలోంచి ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి స్నేహితులకు ఉదాహరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. దావీదు యోనాతాను మధ్య ఉన్న స్నేహం వర్ణించలేనిది, చాలా గొప్పది. వారు పడినటువంటి వారి స్నేహంలో జరిగినటువంటి మలుపులు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎవరైనా స్నేహంలో ఉంటే దైవకాన్ని మర్చిపోతారు, కానీ యెహోవా ఆత్మ దావీదుతో ఉందని చెప్పి యోనాతాను చూడగలిగాడు. అందుకే వారిద్దరి స్నేహం గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని సేవకుడు ఎవరైనా సరే స్నేహం విలువను చూడడం చాలా గొప్ప విషయం. వయసుతో పోల్చలేం. యోనాతాను పెద్దవాడు, దావీదు చిన్నవాడు. సరిపోల్చలేని, అవకాశం లేనటువంటి స్నేహం వాళ్ళది. మొదట సౌలు దావీదును చాలా ఇష్టపడ్డాడు. దావీదు ఫిలిష్తీయులపై విజయాన్ని సాధించిన తరువాత దావీదు ప్రశంసలు పొందుతున్నాడు. అలాంటి సమయంలో సౌలుకు దావీదుపై కోపం వస్తుంది. దావీదేమో యుద్ధాలు గెలిచి ప్రజల యొక్క గౌరవాన్ని పొందుకుంటాడు. ఇది చూసినటువంటి సౌలు కోపోద్రేకుడై శత్రువైపోతున్నాడు. అందుకే యోనాతాను ఇలా అంటున్నాడు: రాజు తన సేవకుడైన దావీదుపై పాపం వేయకూడదు, ఎందుకంటే అతడు నీకు వ్యతిరేకంగా ఏ పాపం చేయలేదు. దావీదు చేసినదంతా నీకోసమే అని యోనాతాను సౌలును బ్రతిమాలుకుంటున్నాడు. సౌలు దావీదును చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒక పక్కేమో తండ్రి, ఇంకో పక్కేమో స్నేహితుడు. ఇలాంటి విరుద్ధమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు యోనాతాను. దావీదు యోనాతాను ఒక ఒడంబడిక కూడా చేసుకున్నారు. విశ్వాసం ఉన్నవారికే స్నేహం లక్షణం విశ్వాసం. యోనాతాను ఒక శక్తివంతమైన యువరాజు, పైగా పెద్దవాడు. దావీదేమో వినయపూర్వకమైనటువంటి ఒక గొర్రెల కాపరి, ఇంకా 20 సంవత్సరాలు కూడా నిండనటువంటి వ్యక్తిగా కనబడతాడు. వారి మధ్య ఆ తేడా పట్టింపులు లేవు, స్నేహం మాత్రమే ఉంది. రాజకుమారుడిగా ఉన్న యోనాతాను తాను రాజుగా అవ్వాలని అనుకోకుండా దావీదు రాజు అవ్వాలని కోరుకుంటున్నాడు. వారి స్నేహం ఎలాంటి స్వార్థాలు లేకుండా దేవుని చిత్తం మీద నమ్మకముగా ఉన్నట్లు మనం గమనిస్తాం. యోనాతాను దావీదు స్నేహంలో ఉన్న అనేకమైన విషయాలు సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. చూశారు కదా, దావీదు యోనాతాను మంచి స్నేహితులుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఈ రోజు ఈ లోక స్నేహాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. మోసం, స్వార్థం ఇవే ఎక్కువ. కాబట్టి మన స్నేహం ఎలాంటి వారితో ఉండాలంటే దేవునితో ఉండాలి, దేవుని పిల్లలతో ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం నింపబడుతుంది.